వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నిర్మల. ఎప్పుడైనా మీరు ఎగ్ బుజ్జి కర్రీ చేశారండి? చేసినా సరే ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే తప్పకుండా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చపాతీలోకి అయితే అస్సలు ఎక్సలెంట్ అండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ టు మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో. ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం రండి. నేనైతే 3 eggs తీసుకున్నాను, టొమాటోస్, 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, కొరియాండర్ లీవ్స్ అండ్ అల్లము, వెల్లుల్లి తీసుకున్నాను అనమాట. అలాగే వీటిని వచ్చేసి గ్రైండ్ చేసేసాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఎగ్స్ని అయితే ఇలా కొట్టేసేసాను. మనం పొరుగు చేసుకుంటాం కదా, అలాగే సేమ్ ప్రాసెస్. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు, కారం వేసుకోవాలి. దీన్ని కొంచెం ముక్కలు ముక్కలుగా అలా చేసుకోవాలన్నమాట. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేటట్టు మనం డీప్ ఫ్రై అయితే చేసుకుంటాం. అవి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకొక కడాయి అయితే పెట్టేసుకొని నేను ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేదాకా నేనైతే దాన్ని ఫ్రై చేశాను. టొమాటోస్ అయితే గ్రైండ్ చేశానండి. కొంచెం బాగా ఆయిల్ అయితే బాగా మగ్గనిస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర ఇవన్నీ వేసాను. కొంచెం ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా కొంచెం బాగా మగ్గనివ్వాలి. అప్పుడే కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో అయితే నేను ఇవన్నీ వేసేసానండి. చాలా ఈజీ అండి అసలు చేయటం అయితే. చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వటం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ అడుగుతున్నానండి. ఎందుకంటే చిన్న ఛానల్ అనమాట మంది. సో మీరంతా సపోర్ట్ చేస్తుంటేనే కదా మనం కూడా ముందుకు వెళ్తాము. సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.